తల్లికి వందనం వచ్చేసి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. అంటే ద ఫేమస్, వెరీ వెరీ ఫేమస్. నాకు తెలిసి ఏ ఒక్క వ్యక్తి ఇంత షార్ట్ టైంలో, అంటే ఇంత తక్కువ సమయంలో ఇంత బ్రహ్మాండమైన పాపులారిటీ వచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే 15, 15, 18. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు ఎవరు నన్ను అడగండి 15, 15, 18 అంటేనే ఆ వ్యక్తి గుర్తుకొచ్చేస్తాడనమాట. ఆ కలర్ కూడా చూడాలా, ఆ పసుపు పచ్చలో కూడా ఒక విపరీతమైన పసుపు పచ్చ. నాకు తెలిసి మొత్తం అసెంబ్లీ ఎంత చూసినా కూడా ఆ ఒక్క పసుపు పచ్చకు ఒక ప్రత్యేకమైన పసుపు పచ్చ ఉంటుంది అనమాట. ఏది ఏమైనా షార్ట్ టైంలో సింగిల్ షాట్తో హైలీ పాపులర్. సో ఏమైందండి, ఏమిచ్చినారు సూపర్ 6 కమిట్మెంటు? మీరు 5,300 కోట్లు ఎక్కడెక్కడెక్కడనో కేటాయింపు చేసినారు. ఆ కేటాయింపు కూడా ఎట్లంటే, ఇప్పుడు మా కేటాయింపులు మా బడ్జెట్ బుక్కులు చదివితే 10వ తరగతి చదివిన పిల్లలు చదివితే కూడా క్షుణ్ణంగా అర్థమైపోతుంది. కానీ ఇది ఎట్లంటే, ఇది మెకన్నాస్ గోల్డ్ ఎతికినట్లు ఎతుకుతాం మేము. ఛాన్స్ గంటలు గంటలు ఎతుకుతాం, ఎక్కడెక్కడ ఉంది అసలు, ఈ 3 అసలు ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది అని చెప్పి ఎతికితే 3 రకాలు 4 రకాలు ఎతికితే ఫైనల్గా బ్యాక్వర్డ్ క్లాసెస్లో 2,400 కోట్లు తల్లికి వందనం, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్లో 1,160 తల్లికి వందనం, దాని తర్వాత నెక్స్ట్ వేరే చోట తల్లికి వందనం 500, దాని తర్వాత మళ్ళీ సోషల్ వెల్ఫేర్లో కొంత, ఇట్లా ఎత్తుక్కుంటూ పోతే 5,000 చిల్లర. అయితే మీకు వాస్తవానికి ఎంత కావాలో తల్లికి వందనం చేయాలంటే? తల్లికి వందనం చేయాలంటే మీరు 83 లక్షల మంది ఉన్నారు. 83 లక్షల మందికి 12,450 కోట్లు అవసరం సంవత్సరానికి. 12,450 కోట్లు. మీరు ఈరోజు కేటాయింపు చేసినది 5,386. అంటే ఇంటికి మీరు ఎంతమందికి ఇవ్వబోతున్నారు? మీరైతే ఇంటింటికి తిరిగినారు 15, 15, 18, 15, 15, 18. ఏమ్మా నీకు 18 అమ్మా, నువ్వు రామ్మా, అమ్మ మిస్ అయినావు, నువ్వు రామ్మా, నీకు 15 అమ్మా. మళ్ళీ ఇది నిజంగా ఉందా బడ్జెట్లు ఈరోజు? అంటే మీ ఉద్దేశం ఏమప్పుడు? అంటే ఎంత అన్యాయం చూడండి ఇది. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ బడ్జెట్ మళ్ళీ ఇది కూడా ఎతుకుతాం అనమాట. మొత్తం మెకనాస్ గోల్డ్ ఎతికినట్లు ఎతుకుతే ఫైనల్గా ఏమంటే 1000 కోట్ల కేటాయింపు కనపడుతుంది. కానీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడిన స్పీచ్లో 4,500 కోట్లు అన్నాడు. అంటే అర్థమేమి? 3,500 కోట్లు ఏదైతే కేంద్రం నుంచి వచ్చే పిఎం కిసాన్ ఉందో అది కలిపి మీరు 1000 కోట్లు మాత్రమే బడ్జెట్ నుంచి ఇచ్చి మేము చేసేసినాం. అసలు ఆ స్పీచ్ చదివితే మన తల్లికి వందనము చేసేసినామని అన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇది చేసినామని అన్నారు స్పీచ్ చదివితే. తెలుగు కాపీ చదవండి, దాంట్లో చేసినామని కూడా అన్నారు అన్నమాట. రెండవది అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ నిజానికి మీరు ఇవ్వాలనంటే 53,53,000 మంది ఇంచుమించు లబ్ధిదారులు ఉంటే 10,706 కోట్లు అవసరం ఉంది. 10,706 కోట్లకు గాను మీరు 1000 కోట్లు కేటాయింపు చేసినారు. అంటే కేంద్రానికి ఒకవేళ తీసేసినా కూడా మీరు ఎంతమందికి ఇవ్వగలుగుతారు దీంట్లో అని. నెక్స్ట్ దీపం పథకం. దీపం పథకం కింద మీరు కేటాయింపు చేసినది 895 కోట్లు. 895 కోట్లు లెక్కేస్తే 1,50,00,000 మంది ఉండగా, ఇంచుమించు 1,49,00,000 అంటే 1,50,00,000 మంది ఇళ్ళు ఉండగా, అందులో 1,42,00,000 మంది రేషన్ కార్డు వాళ్ళు ఉండగా, మీరు ఈ ప్రకారంగా చూస్తే ఒక్క సిలిండర్ ఇచ్చేదానికి 95 లక్షల మందికి మాత్రం ఇచ్చేదానికి ఇంచుమించుగా అవుతుంది. అంటే ఇవ్వగలిగినది ఒక సిలిండరు, అది కూడా 1,40,00,000 మందికి కాదు బియ్యం కార్డు హోల్డర్లకు. మీరు ఇవ్వగలిగేది 95 లక్షల మందికి మాత్రమే. కానీ మీరు చేసేసినామని అంటున్నారు. అసలు ఏ విధంగా చేసేసినామని అంటున్నారు అనేది నాకైతే ఎంతో ఆశ్చర్యంగా ఉంది. పేజ్ నెంబర్ 17 చదవండి. తల్లికి వందనం బడ్జెట్ స్పీచ్, అంటే ఆర్థిక శాఖ మంత్రి గారి బడ్జెట్ స్పీచ్. అందులో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది. ఏందండి ఇది? అంటే ప్రజలను మీరు అమాయకంగా లెక్కేసుకుంటున్నారా? ప్రజలకు అంటే ఏ విధంగా ప్రజల్ని ఏమని అనుకుంటున్నారు? పేదరికం కారణంగా ఏ పిల్లవాడు విద్యకు దూరం కాకూడదనేది.
ఆర్థిక సాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ 6 హామీని నెరవేరుస్తుంది అంట తల్లికి వందనం. అంటే మీ కేటాయింపు ఎంత ఉంది? మీ కేటాయింపు చూస్తే ఎతికి మెకనాజ్ గోల్డ్ మీద ఎతికితే 5,300 కోట్లు వస్తుంది. మీ రిక్వైర్మెంట్ వచ్చేసి 12,450 కోట్లు ఉంది. ఇంతవరకు ఏ ఒక్కరికి మొదలు కాలేదు. వాళ్ళు చూస్తే 15, 18 అని చెప్పి వేచి చూస్తున్నారు అన్వేషణతో. మీరు మాత్రం అయిపోయింది అని అంటున్నారు. అన్నదాత సుఖీభవ అదేవిధంగా ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు మీరు ఇవ్వాల్సి ఉంది. 20,000 రూపాయలకు గాను మీరు ఎంత 10,706 కోట్లు 53,53,000 మందికి అవసరం ఉండగా మీరు మాత్రము ఓన్లీ 1,000 కోట్లు మాత్రమే కేటాయించి ఎంతో కొంత మీరు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 3,500 కోట్ల మీద ఆధారపడుతున్నారు. అది కూడా ఏ మూలకు చాలదు. ఇది కాక నెక్స్ట్ ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు అంటే సంవత్సరానికి 1,800 రూపాయలు. ఈసారి కేటాయింపు ఏమన్నా ఉందా అండి? అసలు ఆ ఊసే లేదు, బడ్జెట్లో అది లేనే లేదు. మీరు ఒకవేళ ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఏకంగా 37,300 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఆడబిడ్డలు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలు మీ ప్రకారంగా 2,07,30,000 మంది ఉన్నారనమాట. ఒక్క రూపాయి ఇంతవరకు కేటాయించలేదు. పాపం ఆడోళ్ళంతా అయితే అసలు నీకు 15 నీకు 15 పిల్లలకు కొంచెము పెద్ద ఏమో కనపడుతుంది, అమ్మా నీకు 18 అమ్మా. ప్రతి ఒక్కరు కళ్ళలు కానీ పాపం 24 ఎలక్షన్ అయిపోతానే ఇంటికి అసలు ఊరికి లెక్కలు చెప్పడం కూడా మళ్ళీ క్లీన్గా 15 ఇస్తాము, ఇద్దరుంటే 30 ఇస్తాము, ముగ్గురుంటే 45 ఇస్తాము. ఏందండి 5 నలుగురుంటే 60 ఇస్తాము. పిల్లల్ని ఇంకా బాగా కనండి. ఎంత అన్యాయం అండి ఇది. ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఉందండి. ఉచిత బస్సు ఇంతవరకు ఉచిత బస్సు లేదు. ఇది సూపర్ 6. ఈ సూపర్ 6ను పెట్టుకొని ఈరోజు ఎలక్షన్లకు పోయి ప్రజల ఓట్లు పొందిన తర్వాత ఈరోజు ఏ కోశాన అసలు దిగులే లేకుండా చేసేసినాం పెట్టేసినాం అని అనుకుంటా సరే ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి మనం చెప్పగలిగినదేమి? ప్రజల తరఫున ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల తరఫున ప్రభుత్వానికి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు చెప్పడం అన్నమాట. ఆ తర్వాత పవర్ టారిఫ్. అసలు పవర్ గురించి వచ్చినట్లయితే ఏమంటున్నారు? మా ప్రభుత్వము సరిగ్గా కరెంటుకు సంబంధించి గత ప్రభుత్వం మళ్ళీ 21 సార్లు ఎన్నోసార్లు అయితే గత ప్రభుత్వం విధ్వంస చర్యల ఫలితంగా ఏది జరిగినా గత ప్రభుత్వం విధ్వంసమే. ఏం విధ్వంసం కానీ మీరు ఎప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా ఏదో ఒకటి న్యాచురల్ విధ్వంసం జరుగుతుందన్నమాట. గత ప్రభుత్వం విధ్వంస చర్యల ఫలితంగా ఇంధన రంగం నాశనమైంది.